అయినా మీ లైఫ్కి ప్రైజ్ పెట్టి చూసారా? హాయ్ అండి, నేను అభిలాష్ చిరగోని. మన ప్రజెంట్ శాలరీని బేస్ చేసుకొని మనకు వాల్యూ డిసైడ్ అవ్వదండి. మనం ఫ్యూచర్లో సంపాదించబోయేటువంటి ఇన్కమ్ని బేస్ చేసుకొని మనకు ఒక వాల్యూ అనేది డిసైడ్ అవుతుంది. అది ఎలా అంటారా? ఫర్ ఎగ్జాంపుల్, రాజు అనే ఒక 30 సంవత్సరాలు ఉన్న వ్యక్తి సంవత్సరానికి 10 లక్షలు సంపాదిస్తున్నాడు అనుకుందాం. రాజు నెక్స్ట్ 20 ఇయర్స్ కనీసం పనిచేస్తే అతను సంపాదించేటువంటి సేమ్ శాలరీతో అతను సంపాదించేటువంటి ఇన్కము 2 కోట్ల రూపాయలు. అంటే రాజు హ్యూమన్ లైఫ్ వాల్యూ, హెచ్ఎల్వి వాల్యూ 2 క్రోర్స్ రూపీస్ అండి. సో రాజు కనీసం 2 కోట్లకి తగ్గకుండా ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది తీసుకోవాలి. సో రేపొద్దున రాజుకి దురదృష్టవశాత్తు ఏమైనా జరిగినా తన కుటుంబం రోడ్న పడకుండా ప్రజెంట్ రాజు తన కుటుంబానికి ఇస్తున్నటువంటి లైఫ్ స్టాండర్డ్ మెయింటైన్ అవ్వడం కోసం కనీసం 2 కోట్ల రూపాయలు ఉండాలి. మరి మీ హ్యూమన్ లైఫ్ వాల్యూ ఎంత? దానికి సరిపడా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉందా? ఒక్కసారి చెక్ చేయండి. సపోర్ట్ కోసం DM చేయండి. రేపు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.